మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈ నెల 11వ తారీఖు జరగబోయే వేములవాడ పట్టణ పురపాలక సంఘం మరి ఎలక్షన్లకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున 28 మంది అభ్యర్థులను ప్రకటించడము, మరి వారి బీఫారాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మరి మేము ఒకటి గౌరవ ఎమ్మెల్యే గారు పదే పదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగింది, 10 సంవత్సరాల కాలంలో ఏం జరగలేదు అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. మీ ద్వారా వారికి మరి కొన్ని చెప్పదలుచుకున్న, మా హయాంలో ఏం జరిగింది, మీ హయాంలో ఏం జరిగిందని ప్రశ్నించదలుచుకున్న. వాస్తవంగా మా హయాంలో 10 సంవత్సరాల హయాంలో మరి 35 ఎకరాల సుమారు 30 కోట్లు పెట్టి 35 ఎకరాల భూసేకరణ చేసి 90 కోట్లతోని గుడి చెరువును మరి నిర్మించి దాన్ని జరిపి దాని మీద పార్కు సుందరీకరణ కూడా సుమారుగా 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి మీరు గమనించాలి అని ఒకసారి తెలుసుకొని మాడాలని మీరు చెప్తా ఉన్నాను. అదే కాకుండా వేములవాడ పట్టణంలో విపరీతమైన నీటి కొరత, తాగునీటి కొరత మీకు తెలుసు. మరి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 47 కోట్లతోని ట్యాంకులు నిర్మించి సుమారుగా 9,000 గృహాలకు పైప్ లైన్ వేసి నిరంతరంగా తాగునీళ్లు సప్లై చేసిన ఘనత ఎవరిదంటే బీఆర్ఎస్ గవర్నమెంట్, గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందని మీ ద్వారా వారు తెలియజేస్తున్నారు. ఇదే కాదు, మరి 18,500 కోట్లతోని బద్దిపోచమ్మ ఆలయం అభివృద్ధి చెందాలని 1 ఎకరం భూమిని సేకరించి మరి దాని కాంట్రాక్ట్ టెండర్ కూడా అప్పుడు పిలవడం జరిగింది. మరి మిడ్ మానేర్ నుండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి గుడి చెరువులో నిరంతరంగా నీళ్లు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మిడ్ మానేర్ నుండి సుమారుగా 18,000 కోట్ల రూపాయలతోని మరి సంఖ్యపల్లి నుండి పైప్ లైన్ వేసుకొచ్చి ఈ వేములవాడ గుడి చెరువులో నిరంతరంగా నీళ్లు ఉండే విధంగా చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్లే అని మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదివరకు ఛాన్సార్లు చెప్పారు, మళ్ళీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. సుమారుగా 10 కోట్ల నిధులతోని అమరవీరుల స్తూపం నుండి మరి కొరుట్ల బస్ స్టాండ్కు రోడ్డు మరి మోర్లు నిర్మాణం శాంక్షన్ చేసి ఆ కాలంలోనే మరి మోర్లని కంప్లీట్ చేసుకొని రోడ్లు మిగిలి ఉండే ఎలక్షన్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో రోడ్డు అప్పుడు మరి కాంట్రాక్ట్ ఇచ్చి చేసిందే. 2 సంవత్సరాలు మీరు కాలయాపన చేసి కేవలం మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని ఆలోచించి ఇవాళ ఆ రోడ్డు పనులు చేస్తూ ఉన్నారు. ఇది మీ నిర్లక్ష్యం వల్లనే ఈ 2 సంవత్సరాలు మరి వేములవాడ పట్టణం ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా దుమ్ముతో అవస్థ పడ్డారని మీ ద్వారా మరి తెలియజేస్తున్నాను. అదే కాదు, మరి మూలవాడలో నేను ఏదో కడుతున్నా ఆ గవర్నమెంట్లో వదిలేసిందంటే 12 కోట్లతోని 2 వంతెనలు నిర్మించే ప్రక్రియలో ఒక వంతెన మొత్తం అయిపోయి ఇంకో వంతెన సుమారుగా 35% నుండి 40% అయ్యి ఒక 5 స్పాన్లలో 2 స్పాన్లు వేసి ఇక మళ్ళీ మిగిలిన 3వ స్పాన్కు 2 సంవత్సరాల్లో ఇప్పుడు మీరు మొదలుపెట్టి ఇప్పటికీ 4 సార్లు పోయి ఫోటోలు దిగినారు. ఆ పురోగతి ఎప్పుడైతే ఇప్పటివరకు తెలియదు. మీరు ఏ పని చేసినా ఇంత టైంలో చేస్తా అని ఒక ఛాలెంజ్గా ఒక స్పష్టతగా మీరు ఇప్పటివరకు చెప్తలేరు. అందుకని మరి ఏం చేసిండ్రు అంటే మరి చేసిన పనులు మేము చెప్తా ఉన్నాం. మరి 2 కోట్లతోనే మరి ఇక్కడనే పక్కకు ఎంఆర్ ఆఫీసర్ పార్కు నిర్మాణించిన పట్టణ ప్రజలందరూ కూడా ఆహ్లాదంగా మరి మంచిగా కుటుంబాలతో వచ్చి మరి వారు సుఖశాంతితో ఎంజాయ్ చేయాలి, సాయంత్రం పూట విశాలంగా ఉండాలి, పిల్లలు ఆడుకునే ఉద్దేశంతో 2 కోట్లతో పార్కు పెట్టింది బీఆర్ఎస్ హయాంలోని. మళ్ళీ ఒక్కసారి మీరు గుర్తు చేస్తారు. ఎందుకంటే మీ అన్ని చేసేందులో మీరు పోయి ఏమైనా రిబ్బన్ కట్ చేసి మీరు చేసిన అనుకుంటున్నారు. ఇదే కాదు, మరి 2,52,00,000 రూపాయలతోనే మరి మన శ్యామకుంటలో మంచి మార్కెట్, కూరగాయల మార్కెట్ నిర్మించి
మరి దానిలో ప్రజలతో పాటు వచ్చే ప్రజలకు టాయిలెట్లు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ అందులో కూరగాయలు వ్యాపారం చేసుకునే గ్రామీణ ప్రాంతంలో వచ్చిన రైతులకు కూడా మంచిగా ఉండాలని ఒక షెల్టర్ చేసి మరి చేసినట్టయితే పెట్టినట్టయితే ఇప్పటివరకు ఎందుకు ప్రారంభిస్తలేరు అని మీ ద్వారా మేము అడుగుతా ఉన్నాను. మీ చేసింది ఇనాగ్రేషన్ చేసేంత సత్తా కూడా మీకు లేదా? ఏం చేసినట్టే చేసింది ఈయన రిబ్బన్ కట్ చేసేంత సత్తా కూడా మీకు లేదు. అది మీ పరిస్థితి. అది మరి 2.5 కోట్లతోని పురపాలక సంఘ మన భవన నిర్మాణం చేసింది బీఆర్ఎస్ హయాంలే అని మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇదే కాదు మరి సుమారుగా 6 కోట్లతోని పలు వాళ్లలో సీసీ రోడ్లు కానీ ఇతర డ్రైన్స్ కానీ నిర్మించింది మా హయాంలోనే అని మళ్ళొకసారి చేస్తున్నాం. ఈ మధ్యలో మీరు ఏదన్నా కొబ్బరికాయలు కొట్టి ఏదో మన బండలు వేసి ఫౌండేషన్స్ వేసుకొని ఏమైనా పనులు చేస్తలేరు తప్పితే ఏమైనా మీ పబ్లిసిటీ ఈ మున్సిపల్ ఎలక్షన్ లబ్ధి కోసం మీరు చేసిన తప్పితే ఎన్ని రోడ్లు మీరు కంప్లీట్ చేసినారు, ఎన్ని దగ్గర మీరు ఫౌండేషన్స్ వేసినారు, ఒక్కసారి మీ వంతుగా మీరు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి అని నేను కోరుతా ఉన్నా. అదే కాదు మరి 3 కోట్లతో మరి మన 14 ఆర్థిక నిధులతో 2 బైపాస్ రోడ్లు గంగమ్మ దేవాలయం వద్దకు మరి ఆ పార్కు ఎక్కడైతే 2 బైపాస్ ఉన్న పార్కు నిర్మించింది బీఆర్ఎస్ హయాంలోనే అని మీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఎవరైనా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 3 కోట్లు పెట్టి శ్మశాన వాటికలు నిర్మించింది బీఆర్ఎస్ హయాంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు అని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు మరి ఇప్పుడు మన శాతరాజ్పల్లి దగ్గర కూడా సుమారుగా 50-56 కోట్లతో అడవుల వైకుంఠ ధామాలు నిర్మించినాం. మన అన్ని సుందరీకరణ సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ఇలా నంది కమాన్ ఏదైతే వేములవాడకు ముఖద్వారం ఉందో 1,10,00,000 రూపాయలు పెట్టి అక్కడ ఆ మన జంక్షన్ సుందరీకరణ చేసింది మేము కాదా అనేది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇదే కాదు కొండగట్టు మరి వేములవాడ రోడ్లో జంక్షన్, ఆ జంక్షన్ సుమారుగా 61,00,000 రూపాయలు వెచ్చించి అక్కడ సుందరీకరణ చేసినాం. అదే కాకుండా నంది కమాను మరి తెలుగు తల్లి ఈ 2 జంక్షన్లు కూడా 61 లక్షలు పెట్టి అది కూడా చేయడం జరిగింది. 56 లక్షల రూపాయలతోని మరి శాతరాజ్పల్లి ఇప్పుడే చెప్పినాను. మన ఓపెన్ జిమ్లు 39 సుమారుగా 300 కోట్ల పై చిల్లుకు డబ్బులతోనే ఇవాళ వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ హయాంలో చేసింది మేము. ఆ ఘనత మాకే దక్కుతుంది. మీ ద్వారా ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మీకు మున్సిపల్లో ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకు లేదంటే మీరు 2 సంవత్సరాల 2 నెలలు అయినా కూడా మీరు ఏ పని పూర్తి చేసినారు ఒక్కసారి ప్రజలకు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది చేసినా అది చేసినా అని మీరు ఏదో ప్రజలను ఏదో రాంగ్ డైరెక్షన్ తీసుకుపోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం కూడా జరగలేదని మీరు ప్రజలు పదే ప్రెస్ మీట్లు ఇస్తూ ఉన్నారు. మేము మీకు ఏమేమి చేసామని అంకెలతో సహా ఇచ్చిన మీకు తప్పైంది ప్రూవ్ చేయండి. దేనికంటే మేము ఛాలెంజ్ చేస్తాం. మీరు చెప్పేటి అన్నీ కూడా నిజంగా కూడా చిత్రీకరించి ఒక చేసినామని సంపూర్ణంగా కంప్లీట్ చేసినామని చెప్తే మీకు సన్మానం చేస్తాం. ఏమున్నా మీదంతా కూడా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కేటట్టు ఆ ఫౌండేషన్ వేసుడు, ఫోటోలు దిగుడు, ఫోటోలు పెట్టి పబ్లిక్ను మభ్య పెట్టుడు తప్ప మీరు చేసేది ఇప్పటివరకు ఏం లేదు. మాయంలో మరి మురికి కాలువ డైవర్ట్ చేయాలి, మూలవాళ్ళ పోదని 3 కోట్ల రూపాయలతోని అప్పుడు డైవర్ట్ చేస్తే ఇప్పటివరకు అది కూడా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేసింది ఏది శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇక ఏమున్నా బ్రిడ్జ్ కడుతున్నామని 64 ఫోటోలు దిగినరు, ఫోటోలు వేసినారు. ముఖ్యమంత్రి గారు తీసుకుని నవంబర్ 20వ తారీఖు 2024లో మీరు ఫౌండేషన్ వేసి గుడి గూలగొట్టిన తప్ప ఇప్పటివరకు ఏం ప్రోగ్రెస్ అయింది మీరు ఒకసారి చెప్పండి. మీరు మొదలుపెట్టి కూడా 5-6 నెలలు అయింది. ఇప్పటి వరకు మీకు ప్రణాళిక పర్ఫెక్ట్ లేదు. ఏమన్నా 150 కోట్లు తెచ్చినాం, 200 కోట్లు తెచ్చినాం, మీ శిష్యులు 1000 కోట్లు తెచ్చినాం అంటే ఎక్కడెక్కడ ఏ పని చేసినారు, దానికి ఆచరణలో ఏ పని కంప్లీట్ అయింది, ఎంత పేమెంట్ చేసింది చెప్పండి. ఏమన్నా జీవోలు తెచ్చి ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని మరి మైనార్టీకో 80 లక్షలు, లేదా ఇంకేదో బ్రిడ్జ్కో 80 లక్షలు, ఇంకో దగ్గర 1 కోటి, ఇంకో దగ్గర 1.5 కోటి పెడుతున్నారు. ఇవన్నీ
మీరు ఏమో చేయరు, ఊరికేదో ఎలక్షన్లో ఓట్ల కోసమే ఆ కమ్యూనిటీస్ని ప్రలోభ పెట్టడానికి మీరు చేస్తున్న తప్పితే మీరు చేసే సత్తా మీకు లేదు అని మీ ద్వారా వారికి చెప్తాను. ఎందుకంటే ఉదాహరణకు రెండో బైపాస్లో కూరగాయల మార్కెట్ దగ్గర మీరు చేపట్టిన ఆ షెల్టర్ ఏదైతే ఉందో 80 లక్షల రూపాయలది మరి ప్లింత్ బీ వేసి మొర నింపినరు, దానికే పేమెంట్ రాక ఆగిపోయింది. అది కేవలం గట్టిగా చేస్తే 3 నెలలు అయిపోయే పని. ఎందుకు చేస్తలేదు? అందుకని ఓట్లు అడిగే హక్కు మీకు ఉందని భావిస్తే నేను ప్రజలకు చెప్తా ఉన్నాను, బేరీజ్ వేసుకోండి. మేము ఇవాళ చెప్తా ఉన్నాం మేమేమేమి పనులు చేసినామో, ఈ తప్పు అయితే మాకు ఓట్లు వేయకండి. మీ తప్పు కాకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది గిట్ట కరెక్ట్ కాకపోతే వాళ్ళని మనిషి మరి మూలవాగలు వేసి వదిలేయాలని మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను. తప్పకుండా మరి 28 మంది అభ్యర్థులను ప్రకటించినాం. ఈ వచ్చే 11వ తారీఖు జరగబోయే ఎన్నికలలో వేములవాడ పురపాలిక సంఘం మీద మరి బీఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగరేస్తాం. మేము భారీ మెజార్టీతోనే మా అభ్యర్థులందరూ కూడా గెలుస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం.